అందరికీ నమస్కారం. आप सभी को तटवर्ती राघवराव सर का नमस्कार। కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. कार्यक्रम शुरू करने से पहले हमारे परम गुरु ब्रह्मर्षि पितामह पत्री जी को फिर से एक बार धन्यवाद करते हैं। గత 67 ఎపిసోడ్ నుంచి ఒక్క విషయం మీద మనం చెప్పుకుంటున్నాం. हम पिछले 67 एपिसोड से एक विषय के ऊपर चर्चा कर रहे थे। ఈ రోజు 68వ ఎపిసోడ్. आज का यह एपिसोड 68वां है విషయం ఏమిటి అంటే వికృతి, ప్రకృతి, సంస్కృతి. और वह विषय है विकृति, प्रकृति और संस्कृति। ఈ సందర్భంగా భగవంతుడు చెప్పింది మానవుడు చేసేది అన్న విషయం మీద మనం తెలుసుకుంటున్నాం. इसी संदर्भ में भगवान ने कहा है और इंसान जो कर रहा है उस विषय के ऊपर हम चर्चा कर रहे थे। భగవానుడు చెప్పింది మానవుడు చేసేది. भगवान ने कहा है और इंसान जो कर रहा है। దాంట్లో భాగంగా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఒక సందేశాన్ని మనం వివరించుకుంటున్నాం. उसी के भाग में भगवत गीता में श्री कृष्ण भगवान ने जो संदेश दिया है उसका विवरण दे रहे हैं। ఆయన మానవుని గుణాలు సరి చేసుకోమంటే మానవుడు రూపాన్ని సరి చేసుకోవడానికి ప్రాముఖ్యం ఇస్తున్నాడు. वे मानवों को अपने गुण सुधारने के लिए कहते हैं तो मानव अपना रूप सुधारने में व्यस्त रहते हैं। ఆయన 2వ అధ్యాయంలో 45వ శ్లోకంలో दूसरा अध्याय का 45वां श्लोक में ఉన్నటువంటి ఆ శ్లోకం ఏమిటి అంటే यह श्लोक है త్రైగుణ్య విషయ వేద నిశ్చయగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ये वो श्लोक है। దాని తాత్పర్యం ఏంటంటే ఓ అర్జున వేదాలు త్రిగుణాత్మకములైనటువంటి సంసార విషయాలనే తెలుపుతున్నాయి. तात्पर्य यह है हे अर्जुन वेदों में त्रिगुणात्मक ऐसा संसार जीवन के बारे में बता रहे हैं। కానీ నీవు త్రిగుణాలను వదిలిన వాడవుగాను लेकिन आप त्रिगुणों को छोड़ने वाले, ద్వంద్వాలు లేని వాడవుగాను द्वंद्व रहित, నిరంతరము శుద్ధ సత్వాన్ని ఆశ్రయించిన వాడవుగాను निरंतर शुद्ध सत्व का आश्रय पाने वाले, యోగక్షేమాలు దృష్టి లేని వాడగుము योग क्षेम के दृष्टि नहीं रखने वाले అగుము ऐसा बनिए। ఆత్మజ్ఞానివి కమ్ము. आत्मज्ञानी बनना है। దీని అర్థం ఏమిటి అంటే इसका अर्थ ये है మానవుడు గుణాతీత స్థితికి చేరుకొని मानव गुणातीत स्थिति तक पहुंचकर ఆ స్థితి సంపాదిస్తే और उस स्थिति को प्राप्त करेंगे तो ద్వంద్వాలు సమస్థితిలో పాటించగలుగుతాడు. द्वंद्व को समस्थिति में पालन कर पाएंगे। నిరంతరము శుద్ధ సత్వంలోనే ఉంటాడు. हमेशा शुद्ध सत्व में ही रहेंगे। యోగక్షేమాల దృష్టి లేనివాడవుతాడు. योग क्षेम का दृष्टि रखने वाला नहीं बनोगे। చివరకు మానవుడి యొక్క లక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. अंत में मानव जीवन का लक्ष्य आत्मज्ञान को भी प्राप्त करेंगे। మనం ద్వంద్వాలులో సమస్థితి అన్న దాని గురించి చెప్పుకున్నాం. हम द्वंद्वों में समस्थिति के बारे में बता रहे हैं, बता चुके हैं। మరి నిరంతరము శుద్ధ సత్వాన్ని ఆశ్రయించాలి అన్నారు. और इसमें कहा है हमेशा शुद्ध सत्व का आश्रय पाना है। మరి శుద్ధ సత్వం అంటే ఏంటో తెలుసుకుందాం. तो शुद्ध सत्व क्या है वो विस्तृत रूप में जानकारी प्राप्त करेंगे। సహజంగా सहज रूप से మానవుడు 4 రకాల గుణాలు అని చెప్పుకుంటాం. मानवों का 4 प्रकार के गुण होते हैं ऐसा बताते हैं। తమో గుణము, तमोगुण, రజోగుణం, रजोगुण, సాత్విక గుణం, सात्विक गुण, నిర్గుణం. निर्गुण। తమో గుణానికి కుంభకర్ణుడిని మనం ఉదాహరణగా తీసుకుంటాం. तमोगुण के लिए कुंभकर्ण का उदाहरण हम लेते हैं। రజోగుణానికి రావణాసురుణ్ణి ఉదాహరణగా తీసుకుంటాం. तमोगुण में तमोगुण का प्रतीक रावण को लेते हैं। సాత్విక గుణానికి విభీషణుడిగా మనం ఉదాహరణగా తీసుకుంటాం. सात्विक गुण के लिए विभीषण को हम उदाहरण में देखते हैं। మరి ఈ శుద్ధ సత్వం అంటే ఏమిటి అన్న దాని గురించి తెలుసుకోవాలి. तो शुद्ध सत्व क्या है उसके बारे में जानकारी प्राप्त करेंगे। ఈ శుద్ధ సత్వం గురించి పత్రి గారే చెప్పడం జరిగింది. शुद्ध सत्व के बारे में स्वयं पत्री जी ने ही बताया है। ఆయన ఏం చెప్పారంటే
సత్వ స్థితిలో సాత్విక స్థితిలో ఉన్న వాళ్ళు उन्होंने ये कहा है जो लोग सात्विक स्थिति में रहते हैं తమ సాధనను ఇంకా తీవ్రతరం చేస్తే उनकी साधना को और अधिक तीव्रता के रूप में करेंगे तो వాళ్ళు శుద్ధ సత్వానికి చేరుకుంటూ ఉంటారు. तब वे शुद्ध सत्व तक पहुंच जाते हैं। అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ये तभी संभव होता है మన మనసు ఇంకా శుద్ధమైనప్పుడు हमारा मन और अधिक शुद्ध होता है, అది సాధ్యమవుతుంది. तभी वह संभव है। ఈ ధ్యానంలో 3 స్థితులు ఉన్నాయి అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. ध्यान में ये 3 प्रकार की स्थिति होते हैं, ऐसा हम बताते हैं। శ్వాసమై ధ్యాస ఉంచినప్పుడు श्वास के ऊपर ध्यान केंद्रित करते हैं तब మొదటి స్థితిలో प्रथम स्थिति में మనసు నిశ్చలమవుతుంది. मन निश्चल होता है। మనం ఇంకా తీవ్రంగా సాధన చేస్తున్నప్పుడు हम और तीव्र रूप से साधना करते हैं तब ఈ నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది. यह निश्चल मन निर्मल हो जाता है, అంటే శుద్ధమవుతుంది. मतलब शुद्ध हो जाता है। దాన్నే సాత్విక గుణం అంటాం. उसी को सात्विक गुण कहते हैं। మీరు ఆ స్థితిలో ఈ ధ్యానం ఆపకుండా చేస్తున్నట్లయితే आप उस स्थिति में ध्यान को रोके बिना निरंतर करते हैं तो ఆ శుద్ధమైన మనసు ఇంకా శుద్ధమై పరిశుద్ధమవుతుంది. शुद्ध मन और शुद्ध होकर परिशुद्ध हो जाता है। మీరు ఇంకా సాధన కొనసాగిస్తే और ऐसे ही साधना करते रहेंगे तो ఆ మనసు ఇంకా శుద్ధమవుతుంది. वह मन और अधिक शुद्ध हो जाता है, అంటే మహాపరిశుద్ధమవుతుంది. मतलब महापरिशुद्ध हो जाता है। అంటే మనసులోని కల్మషాలన్నీ పోతాయి. मतलब मन का सभी मैल दूर हो जाता है। దాన్నే శుద్ధ సాత్వికమని పత్రి గారు చెప్పడం జరిగింది. उसी को शुद्ध सात्विक पत्री जी ने बताया है। మరి ఈ శుద్ధ సాత్వికానికి ఉదాహరణగా ఆంజనేయ స్వామిని చెప్తారు. शुद्ध सात्विक के उदाहरण के लिए हनुमान को बताते हैं। అంచేత ఆ స్థితి చేరుకోవాలని చెప్పి శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది. इसीलिए उस स्थिति तक पहुंचने के लिए श्री कृष्ण भगवान ने कहा है। ఒక రకంగా ఈ 3 గుణాలకి అతీతమైన స్థితే ఇది కూడా. एक प्रकार से उन तीनों स्थितियों से अतीत होने के पश्चात ही यह स्थिति प्राप्त होती है। ఒక రకంగా చెప్పాలి అంటే ఇది నిర్గుణానికి బాగా దగ్గరైనటువంటి స్థితి. और एक रूप से कहा जाए तो ये निर्गुण के बहुत ही समीप वाली स्थिति है। మరి ఈ స్థితిలో ఈ లక్షణాలన్నీ ఉంటాయి. శ్రీకృష్ణుల వారు చెప్పిన ఈ లక్షణాలన్నీ ఉంటాయి. इस स्थिति में ये सभी लक्षण होते हैं। श्री कृष्ण भगवान ने जो कहा है वो सभी लक्षण होते हैं। ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు. द्वंद्व रहित हो जाते हैं, द्वंद्वातीत हो जाते हैं। యోగక్షేమాలు దృష్టి ఉండదు. योगक्षेम का दृष्टि नहीं रहता है। ఆత్మజ్ఞానం పొందినవాడై ఉంటాడు. आत्मज्ञान प्राप्त करने वाला होता है। ఒక రకంగా చెప్పాలి అంటే ఆ నిర్వాణ స్థితి దరిదాపులోనే ఉంటాడు. और अधिक कहा जाए तो निर्वाण स्थिति के बहुत ही समीप पहुंच जाता है। అంచేత శుద్ధ సత్వాన్నే శ్రీకృష్ణుల వారు ఆశ్రయించమన్నారు. इसीलिए श्री कृष्ण भगवान ने शुद्ध सत्व का आश्रय पाने के लिए कहा है। మరి మనం గమనించినట్లయితే ఆంజనేయ స్వామికి సిద్ధులు కూడా ఉన్నాయి. हम देख सकते हैं हनुमान जी के पास सिद्धियां भी उपलब्ध है। ఆ సిద్ధులు ఉన్నా కూడా లేనివాడిగానే ఆయన ఉంటాడు. सिद्धियां उनके पास थे, उसके बावजूद भी कुछ भी नहीं उनके पास थे, ऐसा व्यवहार वो करते थे। ఇన్ని శక్తులు ఉన్నా ఏమీ లేనివాడిగానే ఆయన ఉంటాడు. बहुत शक्तियां उनके पास मौजूद थे, फिर भी उनके पास कुछ भी नहीं है, ऐसा ही वे रहते थे। మరి సుగ్రీవుడి దగ్గర చాలా ఆంతరింగికుడుగా ఆయన ఉండేవాడు. सुग्रीव के पास उनके निकट मित्र के जैसा उनके साथ में रहते थे। రాములు వారు కనిపించిన వెంటనే ఆయనకి సేవకుడు అయ్యాడు. जैसे ही राम का दर्शन होता है उनका वो सेवक बन जाते हैं ఆయనకి ఎంతో సేవ చేశాడు. और उनका बहुत सेवा कर चुके हैं। సీతను అన్వేషించడంలో ఎంతో ఉపయోగపడ్డాడు. सीता की खोज के लिए वे बहुत ही उपयोगी साबित हुए। మరి రావణ సంహారంలో రాక్షస సంహారంలో ఆయన పాత్ర
ఎంతో విశిష్టమైనది. रावणासुर और राक्षसों के संहार के लिए उनका पात्र विशेष है। మరి రాముల వారి యొక్క లక్ష్యాన్ని సాధించడానికి ఆంజనేయ స్వామి యొక్క పాత్ర చాలా చాలా ప్రముఖమైంది. राम जी का को प्राप्त करने में हनुमान जी का पात्र बहुत ज्यादा ही विशेष है। అంతటి గొప్ప శక్తి కలిగి ఉండడమే శుద్ధ సాత్వికంలో ఉండడం. इतना महान शक्ति पाना ही शुद्ध सात्विक में रहना होता है। మనము కూడా శుద్ధ సాత్వికంలోకి చేరుకోగలిగితే हम भी यदि शुद्ध सात्विक में पहुंच पाते हैं तो అటువంటి ప్రవర్తన, उस तरह का व्यवहार, అటువంటి శక్తులు उस तरह की शक्तियां మనం కూడా కలిగి ఉంటాం. हम भी प्राप्त कर पाएंगे। మనమేమి వాటిని కోరుకోవక్కల. हमें उन्हें मांगने की अथवा इच्छा व्यक्त करने की आवश्यकता नहीं है। మనం ఆ ధ్యానంలో ఆ స్థితికి చేరుకుంటే చాలు. ध्यान में हम उस स्थिति तक पहुंच जाते हैं, यही पर्याप्त है। ఆటోమేటిక్ గా అన్నీ మనకు వస్తాయి. बाकी सब ऑटोमेटिकली अपने पास आ जाएंगे। అందుచేత ఏదో ధ్యానం చేయడం కాదు. कोई भी ध्यान करना नहीं होता है। అది మనం చేసే ధ్యానం మనల్ని ఆ స్థితికి చేర్చాలి. हमारे द्वारा किया जाने वाला ध्यान हमें उस स्थिति तक पहुंचाना चाहिए। అంటే మనసు ఉందా లేదా అన్న స్థితికి చేరాలి. मतलब मन है कि नहीं, हमें यह भी भ्रांति होना नहीं चाहिए। उस स्थिति तक हमें पहुंचना चाहिए। అంటే మనం ఎంతో కష్టపడాలి. मतलब हमें बहुत मेहनत करना है। ఆ ప్రయత్నమే మనం చేస్తున్నాం. वही प्रयत्न हम कर रहे हैं। ధ్యానంలో మొట్టమొదటి స్థితి మనమంతా సాధించాం. ध्यान में पहला स्थिति हम प्राप्त कर चुके हैं। మనం 2 గంటలు కూర్చున్నా, 3 గంటలు కూర్చున్నా हम 2 घंटे बैठते हैं अथवा 3 घंटे बैठते हैं तो भी మనసు చంచలం స్థితిలో అంటే నిశ్చల స్థితిలో ఉంచుకోగలుగుతున్నాం. मन को निश्चल स्थिति में रख पाते हैं। అందుకే ఈ 2.5 గంటలు కూడా इसीलिए 2.5 घंटे भी చాలా అవలీలగా కూర్చుంటున్నాం. आसानी से बैठ पाते हैं। 2 నిమిషాల్లో మనకి గడిచిపోతుంది. 2 मिनट जैसा पसार हो जाता है। అంచేత అలా మనం రోజు కూర్చోవడం వల్ల इसीलिए इस तरह से हम रोज बैठ पाते हैं तो ఈ నిశ్చలమైన మనసు మెల్లిమెల్లిగా నిర్మలమవుతూ ఉంది. यह निश्चल मन धीमे धीमे से निर्मल हो रहा है। మనసు నిర్మలమయ్యే కొద్దీ మన ప్రవర్తనలో ఎంతో మార్పు వస్తుంది. मन निर्मल होते ही हमारा व्यवहार में अनेक बदलाव आते हैं। అది మనం స్పష్టంగా గమనించుకోగలుగుతున్నాం. उसे हम स्पष्ट रूप से महसूस कर सकते हैं। మనల్ని మనం గమనించుకుంటే हम अपने आप को ही देखते हैं तो గతంలో మన ప్రవర్తన, पहले हमारा व्यवहार ప్రస్తుత మన ప్రవర్తన और अब का हमारा व्यवहार ఎంతో మార్పు మనకే తెలుస్తుంది. में बहुत बदलाव हम स्वयं देख सकते हैं। మనకే కాదు, మన ఇంట్లో వాళ్ళకు కూడా మన ప్రవర్తనలో మార్పు తెలుస్తుంది. सिर्फ हमें ही नहीं, हमारे घर में भी परिवार के जन भी हमारा बदलाव देख सकते हैं। ఖచ్చితంగా మనలందరినీ ఇంట్లో వాళ్ళు ఈ మాట అంటూనే ఉంటారు. निश्चित रूप से यह बात घर के सभी सदस्य हमें बोलते ही रहते हैं। ఏంటి ఇంతలా మారిపోయావు, क्या हुआ, आप इतने बदल गए, ఏమీ పట్టించుకోబెట్టి, आप कोई चीज के ऊपर ध्यान नहीं देते हो, ఎంతసేపు ధ్యానం అంటావు, हमेशा ध्यान की ही बात करते हो, పుస్తకాలు అంటావు, किताबें की बातें करते हो, ఆ వీడియోలు చూస్తూ ఉంటావు. वीडियो देखते रहते हो। ఇదివరకు సినిమాలకు అనేవాళ్ళు అనేదానివి, पहले आप मूवी देखने की बातें करते थे, ఆ బయటికి వెళ్దామనేదానివి, बाहर घूमने के लिए बात करते थे, అవి కావాలి ఇవి కావాలి అనేదానివి. मुझे ये चाहिए, मुझे वो चाहिए, ऐसा बोलते थे। అవి ఏమీ మాట్లాడట్లేదు. अभी उसके बारे में कोई बात नहीं करते हो। ఇదివరకు ఏమైనా అంటే మళ్ళా తిరిగి సమాధానం చెప్పేవాళ్ళు. पहले कुछ भी बोलते थे तो तुरंत ही उनका प्रत्युत्तर देते थे। ఇప్పుడు ఏమీ మాట్లాడట్లా, కాముగానే ఉంటున్నావు. अभी खामोशी से सब कुछ सुनते जाते हो। ఇలా కనుక మనం గమనించినట్లయితే ऐसे ही हम अपने आप को देखते हैं तो మనలో ఎంతో మార్పు వచ్చినట్టు हम में बहुत बदलाव आया हुआ ऐसा మన కుటుంబంలో వాళ్ళకి అర్థమవుతుంది. हमारे परिवार जनों को समझ में आता है। దాని అర్థం ఏమిటి అంటే इसका मतलब यह है మన మనసు శుద్ధమవుతుంది
అని అర్థం. हमारा मन शुद्ध हो रहा है, यही उसका अर्थ है। అంటే మనం సెకండ్ స్టేజ్ లో వెళ్ళినట్లు లెక్క. मतलब हम दूसरी स्थिति में पहुंच गए हैं, ऐसा मान सकते हैं। మనము ఇదే రకంగా కొనసాగిస్తే यदि हम ऐसे ही रह पाएंगे तो ఈ విభీషణుడు స్థితి నుంచి विभीषण स्थिति में से ఆంజనేయ స్వామి స్థితికి కూడా మనం చేరుకోగలుగుతాం. हनुमान जी के स्थिति तक भी पहुंच पाएंगे। అంటే సాత్వికంలోంచి శుద్ధ సాత్వికంలో కూడా చేరుకుంటాం. मतलब सात्विक गुण से शुद्ध सात्विक गुण में पहुंच जाएंगे। అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విధంగా మనం చేరుకుంటాం. मतलब श्री कृष्ण भगवान ने जैसा कहा है उस स्थिति तक हम पहुंच जाएंगे ఆ రకంగా ప్రవర్తిస్తాం. और ऐसा ही व्यवहार करेंगे। అంచేత మనము పత్రి గారు చెప్పినటువంటి ఆ శ్వాసమే ధ్యాస అనే సరైన ధ్యానాన్ని इसीलिए पत्री जी ने जो कहा है श्वास के ऊपर ध्यान केंद्रित करना, वही सही ध्यान को ఆ సరైన ధ్యానం ద్వారా మరి కృష్ణ భగవానుడు చెప్పిన స్థితికి మనం చేరుకోగలుగుతాం. ऐसा ही सही ध्यान के द्वारा श्री कृष्ण भगवान ने जो कहा है उस स्थिति तक पहुंच पाएंगे। ఇది శ్వాసమే ధ్యాస వల్ల మాత్రమే సాధ్యం. यह श्वास के ऊपर ध्यान केंद्रित करने मात्र से ही संभव होता है। అంతేకాని ఈ గైడింగ్ మెడిటేషన్ వల్ల మిగతా రకాల ధ్యానాల వల్ల సాధ్యం కాదు. गाइडिंग मेडिटेशन से और इतर कोई भी ध्यान के द्वारा यह कभी भी संभव नहीं होगा, ఎందుచేత అంటే మనమంతా సరైన ధ్యానమే చేస్తున్నాం. क्योंकि हम सब सही ध्यान ही कर रहे हैं। పత్రి గారి మార్గంలో మనం పయనిస్తున్నాం. पत्री जी के मार्ग में ही हम प्रयाण कर रहे हैं। మరి ఈ మార్గాన్ని మనకు అందించిన పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. यह मार्ग हमें देने के लिए पत्री जी को फिर से एक बार हम धन्यवाद करते हैं। మరి రేపు యోగక్షేమాల గురించి తెలుసుకుందాం. कल हम योग क्षेम के बारे में जानकारी प्राप्त करेंगे। ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. यह मौका देने के लिए आप सबको धन्यवाद दिया जा रहा है। థ్యాంక్ యూ. थैंक यू। तो इस तरह से गुरु जी का दिव्य संदेश आज यहाँ पे समाप्त होता है। आज का इनका संदेश में शुद्ध सात्विक गुण के बारे में विवरण दे चुके हैं, जिनका प्रतीक हनुमान जी हैं, जिनके पास अष्ट सिद्धि और नवनिधि होने के पश्चात भी जैसे बिल्कुल मामूली व्यक्ति के भांति वे अपना जीवन गुजारते थे। श्री राम जी के परम सेवक रहे। रावण का वध और राक्षसों का संहार में उनका पात्र अति विशेष है। ऐसे ये सिद्ध सात्विक का गुण है हनुमान जी के बारे में, और इस गुण के बारे में जो श्री कृष्ण भगवान ने भगवत गीता में बताया है, उनका जीवन बहुत ही सुंदरता से और डिटेल पूर्वक उन्होंने बताया है, जिसके लिए मैं सभी दिव्यात्माओं की तरफ से ब्रह्मश्री तटवर्ती राघव और सर का धन्यवाद करता हूँ। आज का इस विषय के ऊपर यदि किसी को कोई संदेह है अथवा कोई अभिप्राय है तो कृपया करके हैंड रेस करके बात करने की कोशिश करेंगे। ఆయుష్ ఉన్నారా? उन्नर सर नमस्ते। आयुष जी अपने आप को अनम्यूट कीजिए। नमस्ते सर। నమస్తే. चिरंजीवी सर नमस्कार। नमस्ते सर। 3 दिन से अब जैसे जैसे हम आगे बढ़ रहे हैं, हमने आज 68वां एपिसोड तक आ गए हैं। अब दिन भर मन नहीं लगता सर, अब दिन भर इस उम्मीद में हम लोग रहते हैं कि जल्दी से सुबह होगी, हम लोग ध्यान करेंगे और आपके प्रबोधन का लाभ लेंगे। बहुत बहुत धन्यवाद। हम गीता के दूसरे अध्याय के 45वें श्लोक की विवेचना ही कर रहे हैं। आज उसका तीसरा दिन है। भगवान श्री कृष्ण अर्जुन को यह बता रहे हैं कि वेदों में 3 गुणों का वर्णन किया गया है। हे अर्जुन, तुम उन 3 गुणों से भी आगे बढ़ जाओ। द्वंद्वों से अर्थात राग द्वेष सुख दुख अच्छे बुरे, इससे भी आगे बढ़ जाओ। पूर्ण समय परमात्मा में स्थित हो जाओ। योगक्षेम की चाह भी मत रखो। सब चाहनाओं से सब चाहतों से भी दूर हो जाओ। शुद्ध सत्व में पहुंच जाओ। आज हमने समझा कि वह शुद्ध सात्विक क्या है। पत्री जी के 5 फिंगर कंसेप्ट में हम समझते हैं हमेशा कि हम तन मन बुद्धि आत्मा इन 4 स्थितियों में हम रहते हैं। तन होता है तामसिक, मन होता है राजसिक, बुद्धि होती है सात्विक, और बुद्धि के बाद आत्मा की जो स्थिति होती है वह शुद्ध सात्विक स्थिति होती है। जो लोग अधिक समय
सात्विक स्थिति में रहते हैं, निरंतर सात्विक स्थिति में रहते हैं, तीव्र साधना करते हैं, वे लोग शुद्ध सात्विक स्थिति में अपने आप पहुंच जाते हैं। यह तब सात्विक स्थिति में मन शुद्ध होता है। मन की शुद्धताई को हम और ज्यादा उसका अनुसरण करते हैं तो हम शुद्ध सात्विक स्थिति में पहुंच जाते हैं। हमने समझा कि ध्यान की 3 स्थितियां होती हैं। जब हम ध्यान के लिए बैठते हैं तो पहली स्थिति में मन निश्चल होता है। निश्चल मन का अर्थ है मन में कुछ चलायमान स्थिति नहीं होती है, मन शांत हो जाता है। पहली स्थिति में निश्चल मन होता है। दूसरी स्थिति में निश्चल मन निर्मल हो जाता है, मन के अंदर के सारे मैल चले जाते हैं। उस स्थिति को सात्विक स्थिति कहते हैं। जब सात्विक स्थिति में हम और तीव्र ध्यान करते हैं तो मन और अधिक शुद्ध हो जाता है, महापरिशुद्ध स्थिति में मन पहुंच जाता है। इस महापरिशुद्ध स्थिति अर्थात शुद्ध सात्विक स्थिति का एक उदाहरण हम हमेशा रामायण से लेते हैं, रामायण के पात्र श्री हनुमान जी के रूप में। यह शुद्ध सात्विक स्थिति निर्गुण स्थिति के बहुत समीप है। हनुमान जी के उदाहरण में हम देखते हैं हनुमान जी के पास काफी सिद्धियां थी, उन्हें अष्ट सिद्धि नवनिधि के स्वामी कहा जाता है, परंतु वे एक చిరంజీవి yes sir నవనిధి అని చెప్పావు కదా నువ్వు, నేను సార్. చెప్పలేదు కానీ నువ్వు చెప్పావు. సార్. నవనిధి అంటే ఏంటి? నవనిధులు ఉంటాయి సార్. అది హనుమాన్ చాలీసాలో కూడా చెప్తారు, అష్టసిద్ధి నవనిధికే దాస అని. అంటే అవును. ఇవన్నీ కూడా ఆయన దాసమయ్యాయి. నవనిధి అంటే ఏంటి? నిధులు సార్. అంటే నిధిలో కూడా ప్రకారాలు ఉంటాయి, 9 ప్రకారాలు ఉంటాయి, రకాలు ఉంటాయి. అవి నాకు తెలియదు కానీ 9 రకాల నిధులు ఉంటాయి, అవి కూడా ఆయనకు దాసమయ్యాయి. అయ్యో, నువ్వు ఏం చెప్పినా సరే సార్. తెలుసుకొని చెప్తూ ఉండు. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. ఉన్నాయి అందులో, కాదని ఎవడో అండో. ఎస్ సార్. నవనిధి అని ఉంది. Yes, ఏం sir. చేస్తున్నారు? నవనిధి అంటే అష్టసిద్ధులు అంటే మనం చెప్పగలం. Yes, అణిమ, sir. లఘిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకార్యం, ప్రాకామ్యం ఇవన్నీ మనం చెప్తాం. సార్. కానీ నవనిధులు అంటే మనం అది చెప్తాం కూడా సార్. వైభవం, ధనం, ధాన్యం, ఆరోగ్యం ఇవన్నీ కూడా నిధులే కదా సార్. ఇలాంటి 9 రకాల నిధులు ఉంటాయి ఆయన ఇక్కడ. ఆంజనేయ స్వామికి ధనం ఉందా? ఆ ధన అవన్నీ కూడా ఆయన దాసమయ్యాయి, కానీ వాటిని ఫిజికల్ గా ఉంచుకోరు. అవి ఆయనకి దాసోహం. ఎస్ సార్. కానీ ఇవి సిద్ధించినవి, సిద్ధులు సిద్ధించిన వాటిని సిద్ధులు అంటారు. ఓకే సార్. అవన్నీ ఆయన దాసోహమైనవి. ఎస్ సార్. అంటే నవనిధులు దాసోహం అయ్యేవి అని కూడా చెప్పాలి నువ్వు అక్కడ. ఎస్ సార్. అర్థమైందా? కరెక్ట్. నవనిధులు ఉన్నాయని కాదు, ఓకే సార్. నవనిధులు అష్టసిద్ధులు ఉన్నాయి అన్నావు. నవనిధులు దాసోహం అయ్యేవి. కరెక్ట్ సార్. ఇది కరెక్ట్ సార్. సిద్ధి ఉన్నాయి. సిద్ధి Correct. దాన్ని సిద్ధత్వం అంటారు. అవును సార్. సిద్ధులన్నీ సిద్ధిస్తే సిద్ధత్వం, బుద్ధి బాగా వికసిస్తే బుద్ధత్వం. ఓకే సార్. కరెక్ట్ సార్. సిద్ధత్వం అన్నది శుద్ధ సాత్వికము, బుద్ధత్వం అన్నది నిర్గుణము. ఓకే సార్. అర్థమైందా? కరెక్ట్. ఎస్ సార్. సరే చెప్పండి, बोलिए सर. हनुमान जी के बारे में हम बात कर रहे थे। वे अति साधारण जीवन जीते थे, जैसे उनके पास कुछ विशेष उपलब्धियां बिल्कुल ना हो। जब वे श्री राम को मिले, उन्होंने श्री राम के जो निर्गुण स्वामी थे, जो निर्गुण का पर्याय थे, उनकी पूरी तरह से सेवा की। श्री राम के जो ऑब्जेक्टिव थे, श्री राम के जो लक्ष्य थे, उनको प्राप्त करने में पूरी सहायता की। जब हम शुद्ध सात्विक स्थिति में होते हैं तो हम भी अनेक सिद्धियां प्राप्त कर पाएंगे, परंतु उन सिद्धियों के साथ बहुत निर्मल भाव से रह पाएंगे। जब हम शुद्ध सात्विक स्थिति में होंगे तब मन है अथवा मन नहीं है, इसका भान भी हमें नहीं होगा। हम उसी के लिए प्रयासरत हैं। अभी हम 2-2.5 घंटा 3 घंटा आसानी से ध्यान कर पाते हैं। कभी कभी तो उस ध्यान को हम ऐसा मानते हैं कि 2 मिनट में हम उस ध्यान को 2 घंटा 3 घंटा ध्यान में हम पहुंच गए। हम रोज इसी स्थिति में जब बैठेंगे तो मन निर्मल हो जाएगा। हमारे व्यवहार में भी काफी बदलाव आ रहे हैं। हमारे परिवार के लोग उस व्यवहार के साक्षी हैं। वे अवश्य हम सबसे कहते हैं कि आप तो किसी बात पे ध्यान ही नहीं देते, किसी बात से आप नाराज नहीं होते,
हमेशा ध्यान की पुस्तकों की बातें ही करते रहते हो। कभी पहले प्रत्युत्तर देते थे, अब हर स्थिति में आप शांत रहते हो। यह विभीषण की स्थिति है। विभीषण अर्थात सद्गुण, सात्विक गुण। विभीषण अर्थात बुद्धि की स्थिति। विभीषण अर्थात वह स्थिति जब हम सही गलत, अच्छे बुरे में भेद कर पाते हैं। परंतु हम सबको इस तीसरी बुद्धि की स्थिति से भी आगे आत्मा स्थिति में जाना है। इस सात्विक स्थिति से शुद्ध सात्विक स्थिति तक जाना है। अवश्य ही हम जो नित्य रोज ध्यान करते हैं, हम इस स्थिति में अवश्य ही पहुंचेंगे। यह स्थिति केवल अनापान सती ध्यान, अपनी श्वास पर ध्यान केंद्रित करने वाले ध्यान के द्वारा ही पहुंची जा सकती है। यह स्थिति केवल मौन ध्यान करने पर ही पहुंची जा सकती है। किसी तरह के गाइडेड मेडिटेशन, चक्रा मेडिटेशन या किसी अन्य परंपरा के ध्यान के द्वारा इस परिशुद्ध स्थिति तक नहीं पहुंचा जा सकता है। हमें यह विशिष्ट ज्ञान देने के लिए, यह मार्ग बताने के लिए हम सभी पत्री सर को अनेक अनेक धन्यवाद देते हैं। थैंक यू सर। థ్యాంక్ యూ గీతా మేడం మాట్లాడమ్మా. नमस्ते चटवर्ती राघव सर, कोटि कोटि वंदन सर। चिरंजीवी सर आपको भी मेरा प्रणाम। आयुष जी आपको भी मेरा प्रणाम। आज 68 एपिसोड आप आ चुके हैं। श्री कृष्ण के बताए हुए चैप्टर 2 45वां श्लोक के त्रैगुण्य के बारे में आप थर्ड सेशन ले रहे हैं। आज का सेशन में आपने तमोगुण, रजोगुण, सात्विक गुण के एग्जाम्पल देते हुए, जैसे तमोगुण में कुंभकर्ण, रजोगुण में में और सात्विक गुण में विभीषण, इनके एग्जाम्पल देते हुए आप कहते हैं इन तीनों स्थिति से आगे निर्गुण स्थिति में आना है। उसी स्थिति को शुद्ध सत्व कहता है। और पत्री जी कहते हैं जो लोग మేడం यस सर నిర్గుణ స్థితికో ఆనే चाहिए. हाँ దానికంటే ముందు బిఫోర్ దట్ దేర్ ఇస్ అనదర్, దట్ ఈస్ శుద్ధ సాత్విక్, దట్ हाँ ఈస్ అనదర్ స్థితి. हाँ जब तक हम निर्गुण स्थिति, దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు నిర్గుణ. ओके ओके, सो निर्गुण स्थिति शुद्ध स्थिति नहीं है। नहीं, दोनों नॉट इक्वल. ओके ओके, सात्विक गुण के बाद निर्गुण स्थिति में आना चाहिए, राइट सर? पहले हाँ यू हैव टू कम टू शुद्ध सात्विक, ओके, शुद्ध afterwards सात्विक निर्गुण. निर्गुण, देन इन सभी को शुद्ध सत्व कहते हैं, am I right? Yes, yes, it is Oh. the middle. ओके, आफ्टर निर्गुण शुद्ध सात्विक यहाँ तक पहुंचेंगे तो इसको सात्विक, हाँ सात्विक, शुद्ध सात्विक, ओके फाइनली निर्गुण. ओके, सात्विक शुद्ध सात्विक फाइनली निर्गुण, और इस स्थिति को शुद्ध विभीषण, सत्व कहते हैं, राइट? विभीषण, हाँ हनुमान हनुमान, and श्री राम. ओके या राइट, विभीषण, हनुमान और यस। आगे आपने बताया सर कि यह संभव जब भी होता है तब हम जब हमारा मन शुद्ध होता है, और मन अधिक शुद्ध रखने के लिए हमें तीव्र ध्यान करना चाहिए, ध्यान बढ़ाना चाहिए। और ये ध्यान 3 प्रकार के होते हैं। पहला प्रथम स्थिति निश्चल मन, दूसरा स्थिति ध्यान करके करके हम निर्मल स्थिति तक पहुंचना चाहिए, और इस स्थिति को हम सात्विक स्थिति भी कहते हैं। और ध्यान को बढ़ा के हम मन शुद्ध हो जाएंगे, यानी महापरिशुद्ध मन का सभी मैल दूर करना है, इस स्थिति तक हम आना चाहिए। इसके लिए हमें पूर्ण ध्यान, तीव्र ध्यान करना चाहिए, ध्यान का घंटा समय बढ़ाना चाहिए। इसके लिए आपने एक अच्छे उदाहरण दिए, हनुमान जी के उदाहरण दिए, जिन्होंने इस स्थिति तक पहुंच पाए, और इस स्थिति तक पहुंच के अष्ट सिद्धि और बहुत से शक्तियां पाए हैं हनुमान जी। इसके इस स्थिति पाने के बाद उन्होंने राम को सुग्रीव को निकट आए, सुग्रीव के पास निकट आके उनका फ्रेंडशिप बढ़ाए, फिर राम का दर्शन होते उनका सेवक हो गया, सीता की खोज के लिए उनका शक्ति उपयोग आए, और रावणासुर वध के लिए भी उनका पात्र बहुत था, रोल था रामायण में। राम जी का लक्ष्य प्राप्त करने के लिए हनुमान जी का रोल जो है बहुत ही इम्पोर्टेंट है। ये सब ध्यान के
ध्यान से ही हो पाते हैं। तो हम लोग क्या सीख सकते हैं, हनुमान जैसे हम सिद्धि पाने के लिए और शक्ति पाने के लिए बहुत ही ध्यान करना चाहिए। हम भी हनुमान जैसे बन सकते हैं, उसकी तरह सिद्धि और शक्तियां पा सकते हैं। ध्यान को हम उस स्थिति तक पहुंचाना है। तो सिर्फ कोई भी ध्यान करके उसे ध्यान हम नहीं कह सकते हैं। ध्यान में आने के बाद हम जब तक उस स्थिति तक नहीं पहुंचते हैं, शुद्ध सत्व स्थिति तक नहीं पहुंचते हैं, उसको ध्यान नहीं कहते हैं। और हम बहुत प्रयत्न करना चाहिए। ध्यान को पहला स्थिति प्राप्त कर चुके तो और 2-3 घंटा बढ़ा के धीमी धीमी से हम निश्चल मन से निर्मल स्थिति से निर्मल स्थिति तक पहुंचना चाहिए। निर्मल मन में आने के बाद अनेक बदलाव आ जाते हैं, हम में अनेक बदलाव आ जाते हैं, और ये बदलाव हम खुद जानना चाहिए। और हम में जब बदलाव आएंगे, हमारे फैमिली मेंबर्स, घर के अधिक दूसरे सदस्य भी ये जान लेंगे कि हमारे में कितना बदलाव आ गया है। तो हम पहले जैसे नहीं होते हैं, आलसी नहीं होते, वीडियो नहीं देखते, मूवी नहीं देखते हैं, हम सिर्फ ध्यान के ऊपर ही लक्ष्य देते हैं, ध्यान के बारे में बात करते हैं, अच्छी बुक पढ़ते हैं। तो ये सब बदलाव ध्यान से ही हो पा सकते हैं। तो हमारा बदलाव परिवार वालों जान लेते हैं और उनके ऊपर भी इसका परिणाम होता है। हमारे ध्यान के वजह से, हमारा बदलाव के वजह से दूसरे परिवार सदस्य के भी इसका परिणाम होता है। ऐसी स्थिति में पहुंच सकते ही, इसके लिए हमें बहुत ध्यान करना चाहिए। फिर आपने पत्री जी जो ध्यान बताए हैं वही सही ध्यान है, आपने कहा, और श्री कृष्ण ने भी वही ध्यान करने के लिए ही कहा है, और पत्री जी भी वही ध्यान करने के लिए कहा है। सिर्फ 2-3 घंटा ध्यान करने से काफी नहीं है, हमें बहुत ध्यान करके शुद्ध स्थिति तक पहुंचना चाहिए, निर्गुण स्थिति तक पहुंचना चाहिए। आपने आज ऐसे बताए। धन्यवाद गीता जी।